కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మరొక వారం రోజుల్లో జరగబోతోంది అనేది ఢిల్లీలో ప్రస్తుతం బజ్. దీని మీద పొలిటికల్ సర్కిల్స్లో అట్లాగే నేషనల్ మీడియాలో చాలా వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి బయటకు వస్తున్న విషయాలన్నీ కూడా స్పెక్యులేషను. కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే విషయాలన్నీ కూడా స్పెక్యులేషన్ కిందే పరిగణించాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇందులో ఉన్నటువంటి ఆసక్తికర విషయం ఏంటంటే టీడీపీకి ఇప్పుడున్నటువంటి 2 పదవులకి తోడుగా మరొక పదవిని ఇస్తారు కేంద్ర మంత్రివర్గంలో అనేది ఒకటి. ప్రస్తుతం 2 పదవులు ఉన్నాయి ఢిల్లీలో టీడీపీకి. అందులో ఒకటి క్యాబినెట్, ఒకటేమో స్టేట్ మినిస్టర్. ఫస్ట్ స్టేట్ మినిస్టర్గా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎలివేషన్ రావచ్చు. ఎలివేషన్ అంటే ఇండిపెండెంట్ ఛార్జ్ కింద పరిగణించవచ్చు. క్యాబినెట్ హోదా కాదు, సహాయ మంత్రి పదవే, కానీ ఇండిపెండెంట్ ఛార్జ్ అంటారు. దాంతోపాటుగా 3వ పదవిని కూడా ఈసారి టీడీపీకి ఆఫర్ చేయొచ్చు అనేది స్పెక్యులేషన్. ఒకవేళ ఈ 3వ పదవిని బీజేపీ కనుక ఆఫర్ చేస్తే రాయలసీమకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యంగా రెడ్డి కులానికి చెందిన వారికి ఈసారి రావచ్చు అనేది కూడా స్పెక్యులేషన్. ఇక 2వ పాయింట్ జనసేనకి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో స్థానం లేదు, ఈసారి రావచ్చు అని చెప్తున్నారు. జనసేనకి ఉన్నది 2 ఎంపీలే. 2 ఎంపీలతోటి కేంద్ర మంత్రివర్గంలో స్థానం అంటే అంత ఈజీ కాదు. అది పూర్తిగా బీజేపీ నాయకత్వం అట్లాగే నరేంద్ర మోడీ గారి ఆలోచన ప్రకారమే జరగాలి. అంతేగాని నంబర్స్ ప్రకారం అయితే జనసేనకు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ జనసేనకి రిప్రజెంటేషన్ ఇద్దాము అని చెప్పి అనుకుంటే బాలశౌరి గారికి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఉన్న ఇద్దరిలో ఆయనే అనుభవజ్ఞుడు, ఇంతకుముందు కూడా ఎంపీగా ఉన్నాడు కాబట్టి. జనసేనకు కనుక ఇస్తే ఒకవేళ అది సహాయ మంత్రి పదవి అవుతుంది. ఇక 3వ పాయింట్ ఏమిటంటే కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ మంత్రి, ఆయనది సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. అయితే ఆ మినిస్ట్రీని మార్చి రూరల్ డెవలప్మెంట్ ఇవ్వచ్చు అనేది ఒక స్పెక్యులేషన్. ఇక ఏపీ బీజేపీ నుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో శ్రీనివాస్ వర్మ గారు మంత్రిగా ఉన్నారు, సహాయ మంత్రి హోదా అయింది. ఒకవేళ మారిస్తే దగ్గుబాటి పురంధేశ్వరి గారికి అవకాశం రావచ్చు. అప్పుడు శ్రీనివాస్ వర్మ గారికి పార్టీలో ఒక బాధ్యత అప్పచెప్పొచ్చు అని చెప్తున్నారు. ఇక ఓవరాల్గా మినిస్ట్రీ రీషఫల్ గురించి చెప్పుకోవాలంటే బీజేపీ ఎందుకు చేస్తోంది, ఇప్పుడు కొన్ని మార్పులు తీసుకురావాలి క్యాబినెట్లో అలాగే ప్రభుత్వంలో అని. ఏమిటా మార్పులు అంటే యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అని. అంతేకాకుండా కొంతమంది సీనియర్ మంత్రుల్ని పార్టీ పని కోసం పంపించాలి, పార్టీలో కొద్దిమందిని ప్రభుత్వంలోకి తీసుకురావాలి అనేది కూడా ఆలోచన. ఈ కారణంగా కొంతమంది సీనియర్ మంత్రులు తొలగిపోవాల్సి ఉంటుంది మంత్రివర్గం నుంచి అని చెప్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారిని ఆ శాఖ నుంచి తప్పిస్తారు అని చెప్తున్నారు. పీయూష్ గోయల్కి ఫైనాన్స్ మినిస్టర్గా అవకాశం కల్పిస్తారు అనేటువంటి స్పెక్యులేషన్ కూడా జరుగుతోంది. ఇవి కాకుండా ఓవరాల్గా క్యాబినెట్లో కొన్ని మార్పులు చేయబోతున్నారట. ముఖ్యంగా రైల్వే, రోడ్డు రవాణా, ఈ 2 శాఖలు విడిగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుతారట. కలిపి ఒకటే సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మంత్రిత్వ శాఖగా మార్చేటువంటి ప్రతిపాదన ఉందట. రెండవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేకంగా ఒక పదవిని క్రియేట్ చేస్తారట. దీనికోసం అని చెప్పి ఒక టెక్నోక్రాట్ని, అంటే ఆ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తిని, నిపుణుడిని తీసుకొచ్చి మంత్రిని చేస్తారట. ఇక పొలిటికల్గా బీజేపీ ఎప్పుడు చేసేటువంటి పనే చేయబోతోంది. అదేంటంటే త్వరలో ఏ రాష్ట్రాల్లోనైతే ఎన్నికలు జరగబోతున్నాయో ఆ రాష్ట్రాలకి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వడం. ఆ రకంగా యూపీలో, పంజాబ్లో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ జరగబోతున్నాయి. అందువల్ల ఆ 2 రాష్ట్రాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని చెప్తున్నారు. పంజాబ్ నుంచి అయితే ఎవరైనా ఒక సిక్కుకి ఖచ్చితంగా ఈసారి రిప్రజెంటేషన్ రాబోతోంది. మహారాష్ట్రలో షిండే శివసేన అట్లాగే ఎన్సీపీ, ఈ 2 కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు కేంద్రంలో ప్రాతినిధ్యాన్ని పెంచుతారు అని కూడా అనుకుంటున్నారు. వీళ్ళతో పాటు వెస్ట్ బెంగాల్ నుంచి ఈసారి కొత్త ఫేసెస్ ఉండబోతున్నాయి కేంద్ర మంత్రివర్గంలో. ఎందుకంటే భారీ ఎత్తున మరి అక్కడ ప్రజలు గెలిపించారు కాబట్టి వెస్ట్ బెంగాల్కి ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలి ఈసారి కేంద్ర మంత్రివర్గంలో అనేటువంటి ఆలోచనలో
బీజేపీ నాయకత్వం ఉంది.